చేసిండ్రో ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా మరి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సార్ గారు, మరి అదే రకంగా గౌరవనీయులు మరి టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ పుర ప్రముఖులు, మరి ఇక్కడికి విచ్చేసిన అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇళ్ల పట్టాలు లేక గతంలో ఎంతో మంది ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్లు పెట్టుకుంటే పట్టాలు రాలేక మస్తు రోజులు తిప్పలు పడ్డారు. మరి 2012లో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఇదే జగ్గారెడ్డి సారు మరి సదాశివపేట పట్టణ ప్రజల బాధలు చూడలేక మరి ఎక్కడైతే స్థలం లేని సందర్భంలో మరి ఇక్కడున్న ఈ స్థలంను ఈ సిద్ధాపురము గ్రామస్తుల పట్టా ఏదైతే ఉండేనో వాళ్లకు డబ్బులు ఇచ్చి మరి గవర్నమెంట్ ద్వారా చెల్లించి ఒక భూమిని తీసుకొని మన సదాశివపేట పట్టణ ప్రజలకు ప్లాట్లు ఇవ్వనికే మరి ఆ రోజుల్లో పట్టాలు కూడా ఇప్పించి పొజిషన్ చూపించే సందర్భంలో మరి ఏదైతే ఎలక్షన్లు జరిగినాయో ఆ ఎలక్షన్లో 2016లో ఓడిపోవడం జరిగింది. ఆ ఓడిపోవడం వల్ల మరి ఏమైందనంటే అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు మేము డబుల్ బెడ్రూమే ఇస్తాము, మేము ప్లాట్లు ఇయ్యము అని చెప్పేసి ఈ యొక్క భూమిని మొత్తము మరి పట్టాలు అట్లనే ఉన్నాయి, కానీ భూమి అనేది రద్దు చేయించింది గవర్నమెంట్ పరంగా, ప్లాట్లు ఇవ్వద్దు వీళ్ళకి ఎవరికి అని చెప్పేసి. అందువల్ల ఈ యొక్క 12-13 సంవత్సరాలలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మరి స్థానిక ఎమ్మెల్యే ఉండేప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు మరి మనకు చింతా ప్రభాకర్ గారు మరి అప్పుడు ఏమైందనంటే మేము డబుల్ బెడ్రూమే పాలసీ ఉన్నది కనుక అప్పుడు నేను కూడా టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్గా ఉండి మరి టీఆర్ఎస్లోనే ఉంటే నేను కూడా నాకు తెలుసు కనుక మొత్తం చెప్తున్నా. ఎందుకనంటే ఆ యొక్క కాలంలో ప్రతి ఒక్కరికి మేము డబుల్ బెడ్రూమే ఇస్తాం, మేకను కట్టేసుకునికే బర్రెను కట్టేసుకునికే పోడళ్ళు వస్తే ఎవరైతే పిల్లలు వస్తే అన్ననే కట్టిస్తాం, కానీ మేము ఎవరికి ప్లాట్లు ఇవ్వమని చెప్పి రద్దు చేసిండ్రు. రద్దు చేయడం వల్ల స్థానిక ప్రజలు ఎవరైతే ప్లాటాలు వచ్చిన వాళ్ళు చాలా నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే ఎవరికి ఇల్లు లేని వాళ్ళు ఇల్లు జాగా వస్తుందంటే సంతోషపడతారు, కానీ ఇల్లు జాగాలు ఇవ్వడం వల్ల డబుల్ బెడ్రూమ్ వస్తాయేమో అని ఆశపడ్డారు. ఆ డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి వచ్చినాయి? ఎంతో కొంత ఏరి కోరి కొంతమంది మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు మీ అందరిలో ఇంతమందికి డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఎందుకనంటే అందరికీ రావు, ఎవరికైనా తెలుసు గవర్నమెంట్ అనేది కొందరికి మాత్రమే కొన్ని ఇస్తుంటుంది. మరి నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తలేను, మీకు ఎవరికి ఒక రకంగా డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి వచ్చినాయి ఇక్కడ ఉన్నారా ఎవరన్నా ఒకసారి చూడండి, చేతులు ఎత్తి చూపించండి ఎవరికన్నా వచ్చినాయా? ఎవరికి కూడా రాలేవు. ఎందుకనంటే వాళ్ళ పరిస్థితి ఆడ ఉంటే 100 బెడ్రూమ్లు ఈడ పెట్టుకున్నారు, వేల మంది అప్లికేషన్లు. మరి ఆ రోజుల్లో 5,300 చిల్లర ప్లాట్లను మరి జగ్గారెడ్డి సార్ గారు ఓకే చేయించాడు, మరి పట్టాలు కూడా ఇప్పించాడు. మరి దానికి కృతజ్ఞతగా అప్పుడు ఏమైందనంటే తెలంగాణ ఉద్యమం జోట్ల ఉన్నది కనుక అప్పుడు ఆ తెలంగాణ ఉద్యమం జోట్ల మరి అప్పుడు జగ్గారెడ్డి సార్ గారు ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడం వల్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక డబుల్ బెడ్రూమ్ల పేరుతో ఈ యొక్క పట్టాలను రద్దు చేయించేసిండ్రు. మరి ఆ పట్టాల గురించి ఈరోజు సార్ వస్తున్నాడు, మరి పై అధికారులతో మాట్లాడి గవర్నమెంట్ అధికారులతో మాట్లాడి మరి ఎంఆర్ఓతో మాట్లాడి ఓకే సరే సార్. ఇప్పుడు అయితే ఈ మధ్యన కొందరు ఏంటంటే ఎలక్షన్లు వచ్చినాయి కావాలని చెప్తున్నారు అని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పుకోవడం, ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుందంట. ఇగో కలెక్టర్తో కూడా మాట్లాడి సమావేశమై మరి ఫోటోలు కూడా మీకు ఎవరైతే అంటున్నారో వాళ్ళు దాని మీద కలెక్టర్ దగ్గరికి పోయి ఎంక్వైరీ చేసుకోమని కలెక్టర్తో మాట్లాడిరు, ఆర్డీఓతో ఎంఆర్ఓతో మాట్లాడి మళ్ళీ ఈ పట్టాలు ఇప్పియనికే ఏదైతే కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేసిండ్రో మరి దాని ప్లాన్ కూడా తయారైంది. మరి నెంబర్లు కూడా వేసి పొజిషన్లో చూపియనిక సార్ వచ్చి చెప్తే బాగుంటుంది, నేను చెప్తే బాగుంటుంది. అది ఆయన స్థాయిలో పెద్ద ఆయన కనుక ఆయనే చెప్తాడు. ఇది ఎక్కడైతే ఎన్నికల స్టార్ట్ కాదు. ఈ యొక్క టీఆర్ఎస్ వాళ్ళు జిమ్మికులు చేసి ఎప్పుడు కూడా మాయదారి మాటలు చెప్పి మంత్రులను మాయ చేస్తుంటారు అనమాట. వాళ్ళకు అవే అవకాశాలు, ఇంకేముండదు వాళ్ళకు. ఇక